మా బుడ్డోని నీటిలోకి దిగి బతుకున్న చేపలు పట్టరా అంటే వాడేమో చచ్చిపోయిన చేపలు పడుతున్నాడు. హలో మామ, అందరికి నమస్తే. మామ ఎప్పటిలాగే మా బుడ్డలో వేసుకుని చేపలకైతే బయలుదేరినా. మామ తీరా ఈడికొచ్చాక మేము పడదామనుకున్న మడుగులో ఉన్న చేపలన్నీ చచ్చిపోయినాయి మామ. 3 రోజుల ముందు మేము వచ్చినప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్క చేప బతికే ఉండే మామ. మామకి చచ్చిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3 రోజుల ముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు నీళ్ళు అయితే బాగుండే మామ. కాకపోతే మన సూర్యమామ దెబ్బకు నీళ్ళని ఇంకిపోయి నీళ్లు వేడెక్కేది చేపలు అయితే చచ్చిపోయినాయి మామ. ఇంకా మామ బతుకున్న చేపలు మేము పడదామని వస్తే ఇంకా అందులో ఉన్న చేపలన్నీ చచ్చిపోవడంతో దీని పక్కనే ఉన్న ఇంకో మడుగు దగ్గరికి అయితే వచ్చినాం మామ. ఇలా నీళ్లు మాత్రం కొన్నే ఉన్న చేపలు మాత్రం బతికే ఉన్నాయి మామ. గిల్లనైతే ఇంకా మామకి ఇలా కొన్ని నీళ్లు ఉన్న చేపలు బతకనికి గల గన్ని నీళ్లు ఉన్న చేపలు చావనికి రీజన్ ఏందో తెలిస్తేనైతే కామెంట్ అయితే చేశారు మామ. ఇంకా ఇలా చేపలు చూసేసరికి మా బుడ్డోని వద్రన్న దిగేసి ఇంకా మా బుడ్డోడు ఏదో ఒక బురకనైతే పట్టింది మామ. గిందులో బురకలు ఒక్కటే కాదు మామ, ఇలా రవ్వులు కూడా ఉన్నాయి, కాకపోతే చిన్న సైజు ఉన్నాయి. మా బుడ్డోడు పట్టింది చూడు. ఇంకా మామ మేము ఎప్పుడు చేపలకు వచ్చినా ఒల పట్టుకుని వస్తాం కానీ ఈసారి మాత్రం ఒల తెలియదు మామ. కాకపోతే మాకు ఒల తీయకుండా కూడా చేపలు దొరికినాయి గుంటలను అయితే. ఇంకా ఇంతసేపు మా బుడ్డోడు బుడదలో దిగి పట్టిన చేపలు అయితే ఇవే మామ. ఇంకా ఈ చేపలను అయితే ఒక లబ్బర్ గట్టకైతే గుచ్చేసిన. ఇంకా మా బుడ్డోడు పట్టిన చేపలు తీసుకొని చక్కగా ఇంటికైతే వచ్చేసినా మామ. ఇంకా ఈ రోజుకైతే వీడియో అయితే గింతే మామ. ఇంకా వీడియో నచ్చినైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టిపోరు మామ. ఉంటాం మరి బై.